అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ జరుగుతుంది, లైవ్ లో చూద్దాం. డబ్బులు ఉన్నాయి, మనకు అన్ని రకాల వసతులు ఉన్నాయి, ఏర్పాటు చేయడానికి సిబ్బంది ఉన్నారు. దయచేసి న్యాక్ అనేది అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు గాల్చింది కనుక దాన్ని కూడా అడుగుతున్నాం అధ్యక్ష. మూడవది అధ్యక్ష, సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది అధ్యక్ష. వీళ్ళ వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టాలి, ఇమ్మీడియట్గా ఎక్స్పెండిచర్ మొత్తం కంప్లీట్గా ఖర్చు పెట్టి వాళ్ళ వెల్ఫేర్ గురించి చేయాలని చెప్పి. కనుక మొన్న భారతదేశంలో కూడా పేపర్లు చదివిన అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా వీళ్ళు చేసినట్లు చేయాలి. ఎవరైతే అంగవైకల్యం అవుతారో, ఎవరైతే అనారోగ్యంగా పాలవుతారో వాళ్లకు ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్స్ 60,000, 70,000, లక్ష రూపాయలకు సంబంధించినటువంటివి ఎక్విప్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. వీల్ చైర్స్ కావచ్చు, ట్రైసైకిల్స్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి. మీరు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో తెలంగాణ ప్రభుత్వం లాగా చేయాలని చెప్పి ప్రశంసించినటువంటి పరిస్థితి కూడా మన ముందు ఉంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు క్వశ్చన్ అధ్యక్ష సార్, మీరు క్వశ్చన్ అడుగుతున్నాం సార్, టైం కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా సార్. ఇప్పుడు మీరు 5 నిమిషాలు క్వశ్చన్ అయితే మిగతా క్వశ్చన్ ఏంది, మిగతా వాళ్ళ సంగతి సార్. స్టేట్ గా సార్, ఈరోజు సార్ చాలా మంది మా మహబూబ్నగర్ జిల్లాలో సార్ సగర్లు, ఉప్పర్లు సార్, మొత్తం టోటల్గా ఉప్పర్లు మొత్తం కూడా 100% చిన్నపిల్లల నుంచి పై వరకు కూడా వాళ్ళే ఆధారపడి ఉంటారు అధ్యక్ష. వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి ఎక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంటుంది అధ్యక్ష, పెద్ద పెద్ద బిల్డింగ్ కాడ కింద గుడిసెలు ఉంటాయి అధ్యక్ష. ఆ గుడిసెలలో ఉండేది మొత్తం కూడా మా పాలమూరు జిల్లా వాళ్ళు ఎక్కువ ఉంటారు అధ్యక్ష. వాళ్ళ పరిస్థితి వాళ్ళ మొత్తం కూడా ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళ జీవితాలు బాగుపడలేదు అధ్యక్ష. అందుకే ఎక్కడ బిల్డింగ్ కడుతున్నారో లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళని పంపించి ఇమ్మీడియట్గా ఆ పిల్లల వెల్ఫేర్ గురించి, హెల్త్ గురించి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి అత్యధికంగా జీతాలు వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాంటి చర్యలు ఎప్పుడు చేపడతారు? మరి ఆ ఉప్పర కార్పొరేషన్, గతంలో ఉన్నటువంటి సాగర కార్పొరేషన్కు అత్యధిక నిధులు ఇచ్చి కనీసం మన లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డబ్బుల ద్వారానైనా నిధులు వెచ్చించి వాళ్ళ వెల్ఫేర్ గురించి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అవి ఎప్పటి లోపల చేస్తారో మరి. సంపత్ గారు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువ కార్మికులు ఉన్నటువంటి అసంఘటిత కార్మిక వ్యవస్థ ఈ భవన నిర్మాణ కార్మిక వ్యవస్థ అధ్యక్ష. దాదాపు ఈ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఇంత పెద్ద ఎత్తున నమోదు చేసుకొని వారి మీదనే ఈరోజు వ్యవస్థలో కూడా కన్స్ట్రక్షన్ అనేది ద బేసిక్ ఫీల్డ్ కనుక దాన్ని ప్రధానమైనటువంటి వ్యవస్థగా చూడవలసిన. దీంట్లో అధ్యక్ష, ఒక్క భవన నిర్మాణ కార్మికులు అంటే ఇతర సభ్యులు చెప్పినట్లు ఈ మేస్త్రీలు అంటే మన ఊర్లలో అంటే ఉప్పరులు అంటాం, వాళ్ళే కాకుండా కార్పెంటర్లు, ప్లంబరు, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, ఈ రకంగా దాదాపు 19 విభాగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులైన ఎక్స్పర్టైజ్ అయ్యుండి చదవకపోయినా ఏదున్నా వారు చేస్తున్నటువంటి వృత్తిలో మాత్రం ఎక్స్పర్టైజ్ అయ్యి మనం ఈరోజు చూస్తున్నటువంటి అనేక అందమైనటువంటి బిల్డింగ్లకు వారి శ్రమను దారపోసిన వాళ్ళ అధ్యక్ష. కనుక దీన్ని చాలా ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి లెక్కలను చూస్తూ ఉంటే అధ్యక్ష, నేను ఈ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏదైతే ఉందో రాష్ట్ర అసోసియేషన్ వాళ్ళు జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు నేను ముఖ్య అతిథిగా పోయి ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఆ సమావేశం తర్వాత అధ్యక్ష, ఐ వాజ్ గాన్ త్రూ సమ్ అఫీషియల్స్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. ఈ ఫిగర్స్ ఏవైతే గౌరవ మంత్రి గారు ఇస్తూ ఉన్నారో నేను పర్సనల్గా సంబంధిత అధికారులతో చర్చించి విశదీకరించినటువంటి డిస్కషన్ జరిగిన తర్వాత చెప్తా ఉన్నా. ఈ ఫిగర్స్ అక్యురేట్ కాదేమో ఒకసారి చూడవలసిందిగా కోరుతాం. తర్వాత దాంతోపాటు అధ్యక్ష, 10 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం అన్నారు. 10 సంక్షేమ కార్యక్రమాలు ఏమిటి, 10 కూడా లిస్ట్ అవుట్ చేసి సభ్యులకు ఇస్తే సభ్యుల ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అసంఘటిత కార్మికులకు పోతున్నది ఒకటి విషయం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, కొన్ని వర్గాల్లో మనం ఈరోజు ఇస్త్రీ చేసే వాళ్ళకు ఇస్త్రీ పెట్టే సబ్సిడీలో బీసీ కార్పొరేషన్ దాకా ఇస్తున్నాం. అంటే పనిముట్లు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నమాట వాస్తవం. ఆ రకంగానే ప్లంబర్ చేసేతనికి కావాల్సినటువంటి పనిముట్లను, అదే ఎలక్ట్రీషియన్ పని చేసేటానికి కావాల్సిన పనిముట్లను, పెయింటింగ్ వేసే వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లను, ఆ రకంగా ఈ అసంఘటిత కార్మికుల్లో ఎన్ని విభాగాలు, 19 విభాగాలు అవుతున్నాయో ఆ 19 విభాగాలకు సంబంధించినటువంటి వారి నైపుణ్యానికి అనుబంధంగా ఉండే పనిముట్లు ఏవైతే ఉంటాయో అవి సబ్సిడీలో వేరే వాళ్ళకి ఎలాగైతే ఇస్తున్నారో అట్లే వీళ్ళకు కూడా ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇన్సూరెన్స్ అధ్యక్ష, ఏదైతే నమోదు చేస్తూ ఉన్నామో నమోదు చేసినటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో అధ్యక్ష 100%
ఈ 82,55,000 ఏదైతే చెప్తా ఉన్నారో 82,55,000 దాన్ని సరి చేసుకోవాల్సిందిగా లేదంటే వెరిఫై చేసుకోవాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. తర్వాత ఈ 9,49,000 ఏదైతే నెంబర్ చూపిస్తా ఉన్నారు నమోదైందని, ఏమవుతుందంటే గౌరవ మంత్రి గారు ఈ నమోదైన తర్వాత కొన్ని రోజులకు ఆయన ఆ వృత్తిని విడిచిపెట్టి ఒక బిల్డర్గానో మారుతున్నాడు, లేకపోతే ఒక కాంట్రాక్టర్గానో మారుతున్నాడు, అప్గ్రేడ్ అవుతున్నాడు. అప్గ్రేడ్ అయినప్పుడు వాళ్ళని ఈ నమోదు చేసుకున్న లిస్టులో నుంచి తీసేయవలసి ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ఎప్పటికప్పుడు ఈ ఫిగర్ను అప్డేట్ చేస్తే తప్ప సరైన పద్ధతిలో ఉన్నటువంటి నిధులను ఖర్చు చేయాలన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఇద్దరు సభ్యులు కూడా చెప్పినాడు, చనిపోతే అధ్యక్ష మనం ఒక దయచేసి సంబంధిత మంత్రి గారు కానీ అధికారులు కూడా ఉన్నారు, చనిపోయిన వాళ్లకు ఆ కట్టే యజమాని కానీ లేదంటే ఆ సంస్థ కానీ ఏదో ఒక రకమైనటువంటి కంపెన్సేషన్ ఇవ్వాలని వీళ్ళు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ పోతున్నారో దాంట్లో ఏదైనా నిబంధన పెట్టి ఎక్కడ చనిపోయినా కానీ మనం ఏదో పోయి చూస్తున్నాం తప్ప గాయపడిన వాళ్లకు ఒక లిమిట్ పెట్టి చనిపోయిన వాళ్ళకు ఒక లిమిట్ పెట్టి ఆ కన్స్ట్రక్షన్ కొనసాగిస్తున్నటువంటి యజమాని ఆ ఇన్సూరెన్స్ ఆ కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి నిబంధన ఏదైనా పెడితే వాళ్ళకు ఒక ధైర్యాన్ని భరోసాను కల్పించినట్లు అవుతుంది ఈ ప్రభుత్వం అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అధ్యక్ష ఈ ఫిగర్స్ను ఒకసారి క్లారిఫై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. దాంతోపాటు ఈ 10 సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని టేబుల్ చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఒక మినిస్టర్ ఒక్క నిమిషం, ఇంకొకరిద్దరు వివేక్. ధన్యవాదాలు అధ్యక్ష. వివేక్ గారు అందరు మాట్లాడింది ప్రశ్నలు విన్నారు, మీరు స్పెసిఫిక్ ఏదైనా ఉంటే. ఈ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అయితే మరి స్థాపించిన అధ్యక్ష, ఇంతకుముందు సభ్యులు చెప్పినట్టుగా ఈ మెంబర్షిప్ అనేది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ఎక్కువ శాతము ఈ యొక్క కార్మికులు ఎవరుతున్నారో అధ్యక్ష, ఈ మా యొక్క జీడిమెట్ల, గాంధీనగర్, బాలనగర్ పరిశ్రమ వాడల్లో చాలామంది అసంఘటిత కార్మికులు బిల్డింగ్ సంబంధించింది కానివ్వండి, అదేవిధంగా ఇతర నిర్మాణాలకు సంబంధించిన చాలామంది కార్మికులు మాది ఉంటారు అధ్యక్ష. ఎక్కువ శాతము మహబూబ్ నగర్, శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడ వచ్చి నివాసం ఉండి ఇక్కడ నుంచి చాలా చోట్ల చేస్తూ ఉంటారు అధ్యక్ష నిర్మాణాలు. ఎప్పుడు యాక్సిడెంట్ అయినా సరే అక్కడ బిల్డర్తో కానివ్వండి, కాంట్రాక్టర్తో కానివ్వండి, ఇప్పుడు గొడవలు పెట్టుకొని వారికి డబ్బులు ఇప్పడం జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మేము కూడా చాలా సందర్భం పోయినాం అధ్యక్ష. అయితే ఇక్కడ బిల్డర్స్ అదేవిధంగా కాంట్రాక్టర్స్ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా సరే ఖచ్చితంగా ఆ ఒక లేబర్ సంబంధించినటువంటి ఆ ఒక సమాచారాన్ని ఇమ్మీడియట్గా అక్కడ మెంబర్షిప్ చేపించినట్టయితే వీరికి ఈ యొక్క ఫ్యాటల్ యాక్సిడెంట్ రిలీఫ్ కానివ్వండి, ఈ యొక్క బెనిఫిట్స్ వస్తానికి అవకాశం ఉంటాయి అధ్యక్ష. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అధ్యక్ష. చాలా మ్యారేజ్ గిఫ్ట్ కానీ, అదేవిధంగా డిజేబిలిటీ రిలీఫ్ కానీ చాలా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా నేచురల్ డెత్ రిలీఫ్ కానీ, హాస్పిటల్స్ రిలీఫ్ చాలా ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈ కార్మికులకి సరైనటువంటి అవగాహన లేక, వారికి దీనిపై సమాచారం లేక మెంబర్షిప్ యొక్క ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. అయితే ఇంకొకటి అధ్యక్ష, మనకి 31 జిల్లాలు అయినాయి కాబట్టి ఇంతకుముందు కూడా మంత్రి గారు కోరారు అధ్యక్ష, లేబర్ కమిషనర్ ఆఫీసు మనకి అసిస్టెంట్ కమిషనర్ లేబర్ కానివ్వండి, లేకపోతే డిప్యూటీ కమిషనర్ లేబర్ కానివ్వండి, ఈ యొక్క ప్రాంతాల వారిగా ఏర్పాటు చేసినట్టయితే ఆ యొక్క సంబంధించినటువంటి అంటే మెంబర్షిప్ చేయడానికి మంత్రి గారు, కార్మిక శాఖ మంత్రి గారు వారికి బాగా తెలుసు అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క లేబర్ చాలామంది కూడా ఇల్లిటరేట్స్ ఉంటారు. బీహార్ లాంటి ప్రాంతం నుంచి, ఒరిస్సా లాంటి ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి మరి చనిపోయినప్పుడు అంత దూర ప్రయాణం చాలా సందర్భాలు చూసాం అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే, వారికి అవగాహన పెరగాలంటే, వారి చైతన్యవంతులు కావాలంటే ఖచ్చితంగా ఈ కార్మిక శాఖకు సంబంధించిన కార్యాలయాలు మనం పెద్ద ఎత్తున తెరవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వినయ్ గారు పాయింట్స్ 1, 2 మీకుండే డౌట్స్ క్లియర్. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇప్పటి వరకు వసూలైన సెస్ ఎంత? ఎందుకంటే డిసెంబర్ వరకు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏర్పడిన ఈ సెస్కు సంబంధించి ఎంత ఖర్చు పెట్టింది ఆల్రెడీ ఇచ్చారు, ఎంత వసూలైంది, ఎంత ఖర్చు పెట్టింది అనేది ఒకటి. అదేవిధంగా ఈ వెల్ఫేర్ బోర్డులో గతంలో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేది, మరి ఈరోజు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారా? వెల్ఫేర్ బోర్డులో మీరు ఏ విధంగా మరి కార్మికుల తరఫున భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇతర నిర్మాణాల్లో పనిచేస్తున్న కార్మికులు కానీ, ఎలక్ట్రికల్ కానివ్వండి, కార్పెంటర్స్ కానివ్వండి, ప్లంబర్స్ కానివ్వండి, చాలామంది ఈ నిర్మాణ రంగంలో కార్మికులు పనిచేస్తున్నారు. అందుకనే వాళ్ళ యొక్క సమస్యల్ని ఈ యొక్క వెల్ఫేర్ బోర్డులో చెప్పేదానికోసం మీరు
అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించే విధానాన్ని పెట్టారా, అందులో ఆ రకంగా ఉన్నాయా చూడాలని చెప్పి కోరుతూ, అధ్యక్ష, ఈరోజు ఈ నమోదైన కార్మికుల కంటే నమోదు కాని కార్మికులు ఎక్కువగా ఉన్నారు. అందుకనే వారిని చైతన్యం పరిచే దానికోసం మరొక స్పెషల్ డ్రైవ్ని ఏర్పాటు చేయటం, ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు వీళ్ళు ఆ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా లేని కారణంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం వాళ్ళకి అందట్లేదు. అందుకనే వాళ్ళకి అందే విధంగా ఒక యంత్రాంగాన్ని మనం వివిధ సందర్భాల్లో ఇప్పుడు విద్యా వ్యవస్థలో బడికి రాని పిల్లగాళ్ళ కోసం మనం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళ స్కూల్లో చేర్పిస్తున్నాం. కానీ ఈ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే నమోదు కాకుండా ఉంటున్నారో వాళ్ళని గుర్తించి ఆ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా చేర్చే దానికోసం మన దగ్గర ప్రభుత్వం దగ్గర ఏమైనా యంత్రాంగం ఉందా, వాళ్ళ